నిన్న ఏదైతే ఎమ్మెల్యే గారు మాట్లాడినరో ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మరి అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచి మరి అసెంబ్లీకి పోయి అసెంబ్లీని కూడా ఒక జూదంలాగా ఉంది, ఇది అసెంబ్లీలాగా లేదన్న చరిత్ర మరి నీది. మరి పొద్దంతా రాత్రంతా మరి జూదం ఆడతావు ఏమాడతావు మాకైతే తెలియదు. ఒకటి. రెండోది, ఏదైతే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మరి అమ్ముకొని దింకపోయినామని మేము చెప్పినాం, వాస్తవమే. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. మరి నాకు అవసరం ఉండి నా స్నేహితుని కొరకు నేను ఎమ్మెల్సీగా విత్డ్రా చేసుకున్నా అని చెప్పినావు. సుమారు డబ్బుల గురించే ఆయనతో కాంప్రమైజ్ అయినని చెప్పడం జరిగింది. నువ్వు ఎంత అనేది ఫిగర్ కూడా నువ్వే చెప్పినావు. మరి అలాంటివి మొన్నటి ఎలక్షన్లో మేనిఫెస్టోలో మరి 150 కోట్లతోటి కామారెడ్డి నియోజకవర్గాన్ని 150 కోట్లతోటి కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానన్నావు. ప్రతి మండలంలో 100 పడకల ఆసుపత్రి, మరి చదువుకోవడానికి కార్పొరేట్ స్కూల్ టైప్లో స్కూల్ బిల్డింగ్లు కట్టిస్తున్నావు. మరి 2 సంవత్సరాలు అయిపోతుంది, మరి ఒక్క డెవలప్మెంట్ కూడా లేదు. మరి ఈ 150 కోట్లు మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు? దొంగతనం చేస్తావా, లంగతనం చేస్తావా, లేకపోతే ఇప్పుడు మోదీది ఒకటి నడుస్తుంది కదా, మరి ఇంకేమన్నా చేస్తావా? మరి అది కూడా బహిరంగంగా చెప్పాలా. మరి అదే కాకుండా మరి డెవలప్మెంట్ గురించి మరి మా అన్నగారు షబ్బీర్ అలీ గారు మాట్లాడితే మరి వ్యక్తిగతంగా పోయి నోటికి వచ్చినట్లు మాట్లాడినావు. మరి నీకు ఇంగిత జ్ఞానం, బుద్ధి, శరం ఏదన్నా ఉంటే ఆ మాటలను విరమించుకోవాలని చెప్తున్నాం. ఎందుకంటే నీ రాజకీయ గురువు నా తండ్రితో సమానులైన జన్మనిచ్చింది తండ్రి అయితే రాజిరెడ్డి అయితే, మరి నాకు రాజకీయ జీవితం ఇచ్చింది తండ్రి లాంటోడు షబ్బీర్ అలీ గారు అని చెప్పేసి పత్రికా ముఖంగా చెప్పిన చరిత్ర నీది. మరి ఈరోజు అలాంటి వ్యక్తి నక్క కుక్క అంటే అవి నీ తండ్రికి కూడా వర్తిస్తాయి. మరి అదే కాకుండా మరి బీజేపీ నాయకులకు ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు మతం గుర్తుకు వస్తుంది. మరి అప్పటిదాకా మతం గుర్తుకు రాదు. తురుకోడు హిందువులు. మరి అదే 12 సంవత్సరాల పైచీలుకు అవుతుంది నీ కేంద్రంలో ప్రభుత్వం ఉండి, బీజేపీ ప్రభుత్వం. మరి మీరు గాండుగాళ్ళు అయితే మరి ఇన్ని రోజులు ఎందుకు ఆగిరు? మరి షబ్బీర్ అలీ గారే కత్తిపోట్లు కామారెడ్డిలో చేపిస్తే మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాలు ఉంది, మరి నీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు పెరిగింది. మరి ఈ 10 సంవత్సరాలలో గాండుగాళ్ళ తిరిగినలా మరి శాత కాలేదా కత్తిపోట్ల గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నా, ఇంకోసారి కత్తిపోట్లు అనేది నోట్లోకి వస్తే రోడ్డు మీద ఉరికిపియాల్సి వస్తుంది. ఎవడైనా సరే వాడు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు కూడా నీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, గుద్దల దమ్ముంటే ఫస్ట్ ఎంక్వైరీ పెట్టుండ్రి, సిబిఐ వేస్తారా ఏం చేస్తారో చేసి ఫస్ట్ ఆ కత్తిపోట్లు చేసిన వాళ్ళను పట్టుకొని అప్పుడు ఇది చేయండి. అది శాత కాదు. ఎలక్షన్ రాగానే హిందూ గుర్తుకొస్తాడు, ముస్లిం గుర్తుకొస్తాడు, పని పడితే మళ్ళీ షబ్బీర్ అలీ గుర్తుకొస్తాడు. మీ ఛాలెంజ్ను స్వీకరిస్తున్నాం, గుర్తుంచుకోండి. ఫస్ట్ డెవలప్మెంట్ ఏందనేది దాని గురించి చర్చ ఏటా పెడతారో పెట్టుండి టైం ఏంటి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ తర్వాత అఫీషియల్గా ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా దాన్ని కూడా అక్కడ తెలుసుకుందాం. నువ్వేం చేసినావు, మా బాస్ ఏం చేసిండు, మరి నీకు 150 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, అన్నిటి మీద చర్చ పెడదాం. ఫస్ట్ కామారెడ్డికి కావాల్సింది నీ సొంతం కాదు, షబ్బీర్ అలీ గారు సొంతం కాదు. డెవలప్మెంట్ ఎట్లా చేస్తావు 150 కోట్లతోటి ప్రతి గ్రామానికి పోదాం. చిన్న తాండా నుంచి మొదలు పెడితే మండలానికి పోదాం. నువ్వు ఏ మండల్లో, ఏ గ్రామంలో, ఏ తాండాలా నువ్వేం చేసినావు? ఎలక్షన్ కంటే ముందు గుడ్లు సంఘాలని చెప్పేసి డబ్బులు ఇస్తున్నా అని చెప్పేసి కొన్ని ఊర్లలో గుడులు గూల కొట్టించి
ఆ గుళ్ళకు కూడా ఇయ్యని రోజులు ఇప్పటికి కూడా కొన్ని ఊర్లలో ఉన్నాయి, చూపిస్తాం అవి కూడా. ఖబర్దార్ రమణారెడ్డి, నీ తోటి తోకలు ఇంకోసారి కత్తిపోట్ల గురించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా ఉరికిపిచ్చే రోజులు వస్తాయి. ఉరికిపిస్తాం కూడా, రోజులు కాదు. ఎవడన్నా కత్తిపోట్ల గురించి మాట్లాడితే డైరెక్ట్ వస్తాం, ప్రూఫ్ చెయ్యాలా, లేకపోతే కొడుకునాడే ఏం చేయాలో చేసేస్తాం. ఖబర్దార్. ఏదైతే ప్రెస్ మీట్ పెట్టింది మీరు, మేం పెట్టలే, మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. నువ్వు డెవలప్మెంట్ ఏం చేసినావు తీసుకురా, మేము డెవలప్మెంట్ ఏం చేసినాం అనేది మీకు ముందు పెడతాం. వ్యక్తిగతానికి పోతే అది తర్వాత మాట్లాడతాం. ఇది ఫస్ట్ ఇది క్లియర్ అయిన తర్వాత, డెవలప్మెంట్ ఏదైతుందో క్లియర్ అయిన తర్వాత వ్యక్తిగతంగా మాట్లాడదాం. షబ్బీర్ అలీ గారు మాట్లాడింది కూడా వ్యక్తిగతం మాట్లాడలే, ఎమ్మెల్సీ గురించి మాట్లాడిండు, డెవలప్మెంట్ గురించి మాట్లాడిండు, ప్రోటోకాల్ గురించి మాట్లాడిండు. కానీ వ్యక్తిగతంగా నువ్వు దొంగతనం చేసినావు, నువ్వు లంగతనం చేసినావు అది మాట్లాడలే. కాకపోతే ఎమ్మెల్సీ నామినేషన్ వేసిన తర్వాత నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా నువ్వు ఇది చేస్తే షబ్బీర్ అలీ గారు మళ్ళీ దయతల్చి, ఎందుకంటే నీ తండ్రి షబ్బీర్ భాయ్ ఒక గురువులాగా చూస్తాడు కనుక ఆ జాలితోటే నీకు ఆ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా జెడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈయన ఏదైతే షబ్బీర్ అలీ గారి మానవత్వం చూడండి, జిల్లా పరిషత్ చైర్మన్ ఒక మైనార్టీ వ్యక్తి అయి ఉంటే కూడా ఆ వ్యక్తిని పక్కకు జరిపి నీకు రమణారెడ్డి గుర్తుంచుకో, నీకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఇప్పుడు చెప్తున్నాం, నువ్వు డేట్ డిక్లేర్ చేయి, రా, దమ్ముంటే మా బాస్ దాకా అవసరం లేదు, మేమే వస్తాం, చూసుకుందాం రా.